పాప ఉంటుంది, సలామి ఉంటుంది. ఆ ఏరియాని కవర్ చేసిన తర్వాత ముగ్గురు వస్తారు కదా, మారు పేరు గల యోహాన్ గారు. వీళ్ళు ముగ్గురు ఆయన పరిచయం చేస్తూ ఉంటాడు. వీళ్ళు ముగ్గురు వస్తారు. వచ్చిన తర్వాత పంపులియలో ఉన్న పెరిగే దగ్గరికి వచ్చిన తర్వాత ఈ మార్కు గారు ఏమంటారంటే, నేను మీతో ఇంకా కొనసాగించలేను, నేను తిరిగి మరలా వెళ్ళిపోతానని అక్కడ నుంచి విరమించుకుంటాడు. సో తిరిగి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు 2వ అంత్యోకి అక్కడికి వస్తారు. 2వ అంత్యోక నుంచి ఇక తదుపరి ఇంకో అధ్యాయంలోకి వస్తే ఈకొనియాలోకి వస్తారు. 2వ అంత్యాలు అయిపోయిన తర్వాత ఈకొనియానికి వచ్చిన తర్వాత ఈకొనియా నుంచి లుస్రాకు వస్తారు. ఇప్పుడు పెరిగే దగ్గర మార్కు గారు రిటర్న్ వచ్చినట్టుగా మనం చూసినాం. ఇప్పుడు ఈకొనియా నుంచి లుస్రాకు రాగానే అక్కడ కూడా ఒక పెద్ద అపాయం నుంచి తప్పించినట్టుగా కూడా చూస్తాం. ఏం అపాయం అంటే, అపోస్తలుడైన పౌలు వాళ్ళు బర్నబా ఎంటర్ కాగానే ఒక పుట్టుకుంటి వాడిని బాగు చేసిన తర్వాత వారికి దేవతల పేర్లు చెప్పి వీళ్ళే దేవుడు పంపించినాడు వీళ్ళ మాటని అని వాళ్ళకి భక్తులుగా వాళ్ళని ఎంచడం, ఇది కాదని వాళ్ళు చెప్పడం. తర్వాత అక్కడ పౌలుని చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కడి నుంచి వస్తారు? 2వ అంత్యోక నుంచి ఈకొనియా నుంచి అందరు కట్టుకొని వచ్చి పౌలుని కొడతారు. కొట్టిన తర్వాత చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళిపోతారు కదా. ఈ లుస్రా అయిపోతుంది. మళ్ళీ తిరిగి పౌలును బర్నబా వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే దెర్బోకి వెళ్తారు. దెర్బో అయిపోయిన తర్వాత ఈ ప్రాంతాలన్నీ కవర్ చేసిన తర్వాత మరలా తిరిగి ఎక్కడెక్కడి నుంచి వచ్చినారో మళ్ళీ రిటర్న్ పౌలు గారు తిరుగుకుంటూ వస్తారు. వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, సంఘంలో పెద్దవాళ్ళని ఏర్పాటు చేస్తాడు. సంఘంలో పెద్దవాళ్ళని ఒక కమిటీగా అందరూ ఒక విధానంలో మాట్లాడడానికి కానీ, సంఘం బలపడడానికి కానీ మళ్ళీ బలపరుచుకుంటూ వస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనం చివరికి నిలకడగా ఉండాలని ఆయన యొక్క జీవితంలో జరిగినది కూడా వివరిస్తూ వాళ్ళని బలపరుస్తూ తిరిగి చెప్పుకుంటూ మళ్ళీ ఎక్కడికి వస్తాడు? దెర్బో నుంచి లుస్రా, మళ్ళీ ఈకొనియా, మళ్ళీ అంతియా, ఇక్కడ పెరిగి మళ్ళీ ఎక్కడికి వస్తాడు? మన కుప్రా. దాని ఇక్కడ నుంచి మళ్ళీ 2 సెలిగే మళ్ళీ మొదటి అంత్యాలోకి వచ్చేస్తాడు. ఎక్కడైతే పౌలు ప్రారంభించిండో పరిచర్య అక్కడికి వచ్చి ఇప్పుడు గడుపుతున్నారు. ఇక్కడ కొన్ని దినాలు గడిచిన తర్వాత ఇప్పుడు ఈ అంత్యోకలో ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక జటిలమైన సమస్య వచ్చింది. పౌలు గారు ఎవరికి సువార్త చెప్పినాడు? యూదులకు బోధ చేస్తూ అన్ని జనులకు అనేక మందిని సువార్తగా ప్రకటిస్తే అనేక మంది రక్షణలోకి వచ్చినారు కదా. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, యూదులు దేవుని అంగీకరించిన వారు కానీ యేసు ప్రభుని అంగీకరించిన వారు అయినప్పటికీ సువార్త చెప్పుకుంటూ అందరినీ బలపరుస్తూ చెప్తూ వస్తున్నప్పుడు అన్ని జనులు కూడా దాన్ని అంగీకరించి రక్షణ పొందుతూ వస్తున్నారు. అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినాక మొదటి అంత్యాల్లో నిలబడినప్పుడు, అక్కడ కొన్ని రోజులు ఉంటున్నప్పుడు, కొంతకాలం పాటు ఉన్నప్పుడు యూదయ నుంచి కొందరు మనుషులు వచ్చినారంట. యూదయ నుంచి కొందరు మనుషులు వచ్చి ఇక్కడ వాళ్ళు చెబుతున్నది ఏంటంటే, యూదులది సున్నతి పొందుకుంటారు, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ యూదులకి వచ్చేసి ప్రాబ్లం ఏం లేదు, ఎందుకు క్రీస్తుని అంగీకరించడంలో ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే, అన్యులైన వారు క్రీస్తుని అంగీకరించాలంటే సున్నతి పొందుకోవాలని ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. సున్నతి పొంది ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే సున్నతి పొందితేనే నువ్వు రక్షణలోకి అర్హుడవు అన్నట్టుగా ఇక్కడ ఒక సమస్య తీసుకొచ్చి పెట్టినారు. ఈ సమస్యనే పరిష్కారంగా అక్కడ జరుగుతూ ఉంటది ఈ అధ్యాయం అంతటిలో. ఇప్పుడు మన దాంట్లో ఎవరు యూదుల కుటుంబం నుంచి అయితే ఎవరు రాలే, పరిశీల కుటుంబం నుంచి అయితే ఎవరు రాలే. సో ఈ సంబంధించింది ఏంటంటే, ఈ మ్యాటర్ వచ్చేసింది ఏంటంటే మనలాంటి వాళ్ళకే. ఒకవేళ ఈ సమస్యను అక్కడ పరిష్కారం దొరకకపోతే మనకు కూడా తెలిసి ఉండేదేమో కాదని భావించుకుంటున్నాను నేను. సో 15వ అధ్యాయంలో కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించింది. సున్నతి కంపల్సరీగా మీరు ఇది చేసుకోవాలి, చేసుకుంటేనే మీరు రక్షణకి పొందగలుగుతారు అనే ఉద్దేశాన్ని తీసుకొచ్చినప్పుడు, ఇది కాదు, ఇది రక్షణకి సంబంధించినది కాదు సున్నతి, దీనికి సంబంధమే లేదు, క్రీస్తు గురించే ప్రకటిస్తున్నాము, క్రీస్తు గురించే వివరిస్తున్నాము, క్రీస్తు గురించే బోధిస్తున్నాము, మరలా మీరు ఈ యొక్క సున్నతి గురించి మధ్యలోకి ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది లేదు కదా, ఇది కాదు కదా అని పౌలును బర్నబారు వీరు విశేష వివాదం జరిగింది అక్కడ. అంత్యోక నుంచి కొందరు వచ్చినారు కదా, వాళ్ళు చెప్తున్నారు అన్యులైన వారు కంపల్సరీ ఏది చేసుకోవాలని. ఇది కాదు అని పౌలు గారు వివాదం జరుగుతూ ఉన్నది. ఇదంతా జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్న వీళ్ళందరూ చూస్తూ, అయితే మీరు అక్కడి నుంచి వచ్చినారు కదా, అయితే యెరూషలేముకి వెళ్దాం, యెరూషలేముకి వెళ్ళి అపోస్తులను పెద్దలను అందరినీ ఒక సదస్సు ఏర్పాటు చేద్దాం,
అక్కడి నుంచే పరిష్కారం తీసుకొద్దాం. ఏం పరిష్కారం వస్తుంది అనేది అక్కడికి తర్వాత మనకు వస్తుంది కాబట్టి దాన్ని మనం ఫాలో అవుదాం అనేది ఆ వివాదంలో ఆయనకు చెప్తూ వాళ్ళకి చెప్తూ అక్కడ ఉన్న సంఘస్థులందరినీ మాట్లాడుతూ వాళ్ళు ఈ అంశం 2వ వచనం కింద చూస్తే, ఈ అంశం విషయమై పౌలును బర్నబాను తమలో మరి కొందరు యెరూషలేమునకు అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకు వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించింది. కాబట్టి ఆ సంఘం వలన సాగనింపబడిన ఈ సమస్య వచ్చింది. ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడంటే యెరూషలేముకి వెళ్ళాలి. అక్కడ మెయిన్ సెంటర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సువార్త పరిచర్య యెరూషలేములో కదా. ఎప్పుడు స్టార్ట్ అయింది? పెంతెకోస్తు దినం కదా. అక్కడ నుంచి విస్తరింపబడింది కదా. సరే, ఇప్పుడు అక్కడికే పోదాం, ఆ ప్రాంతంలోకి పోదాం, ఆ సదస్సులోకి వెళ్దాం, అక్కడి నుంచి మనకు క్లియరెన్స్ తీసుకొచ్చుకుందాం అనేసి వీళ్ళు మాట్లాడుకొని సంఘం అంతా మాట్లాడుకొని ఇక్కడ నుంచి వాళ్ళు బయలుదేరి యెరూషలేముకి వస్తారు. ఎందు నిమిత్తం అయితే వస్తున్నారు? అన్యులు రక్షింపబడాలంటే సున్నతిను ధర్మశాస్త్రమును ఆచరిస్తేనే రక్షణలోకి అర్హులు అనేది వీళ్ళ వాదన. లేదు, ఇది ధర్మశాస్త్రం సున్నతి కాదు, ధర్మశాస్త్రం కాదు, క్రీస్తుని గురించే, క్రీస్తు మన కొరకు చేసిన దాన్ని గుర్తు చేసుకుంటున్నాం, క్రీస్తు గురించే సువార్త చేస్తున్నాం, దేవుడు మన కోసం వచ్చాడు, మన కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా వస్తున్నాడు, ఇది సువార్త అనేది వీళ్ళ వాదన. ఇప్పుడు అన్యులకి ఏది అనేది కన్ఫ్యూజన్ లో ఉన్నారు, సందిగ్ధంలో పడిపోయినారు. అంతే కదా. ఎక్కడ చెప్పినా ఒక కండిషన్ పెట్టినారు. ఎందుకు నీకు ఈ కండిషన్? ఇది అవసరం లేని కండిషన్ కదా. సో ఈ కండిషన్కి మరలా వాళ్ళ యొక్క మనస్సును నెమ్మది పొందించడానికి, ఏది నిజమైనదో తెలుసుకోవడానికి ఇప్పుడు వాళ్ళు బయలుదేరి ఆ సంఘానికి వెళ్తున్నారు. అక్కడ వచ్చేసి రాగా సంఘపు వారును అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకొని దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించిరి. దేవుడు తమకు చేసినవన్నీ వారికి వివరించిరి. పరిసేరు తెగలో విశ్వాసులు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ సదస్సు ఏర్పాటు అయిపోయింది, సభ అంతా కూర్చున్నారు, అందరు స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పరిసేయులు స్టార్ట్ చేసినారు. పరిసేయులు ఈ క్వశ్చన్ స్టార్ట్ చేసినారు. పరిసేయులు శాస్త్రులు పరిసేయులు అనగానే మనకు అర్థమైపోవాలి. మోషే బలిపీఠం దగ్గర కూర్చుండే వాళ్ళు, ఘనతలు కోరువారు, అధిక భారము పెట్టువారు, నమస్కారం పొందువారు, వాళ్ళే హెచ్చించుకునేవారు. ఇది మనకు శాస్త్రులు పరిశీలన కానీ గుర్తుండిపోవాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం వాళ్ళ గురించి వివరిస్తూ వస్తాడు. సో ఈ కోరే వాళ్ళు ఇక్కడనే వీళ్ళు స్టార్ట్ చేసినారు. పరిసయ్యులు క్వశ్చన్ స్టార్ట్ చేసినారు. ఏం క్వశ్చన్ అంటే ఇప్పుడు మనకి క్లియర్ కట్ ఇక్కడ మెన్షన్ చేసినది ఏమని? పరిసయ్యుల తెగలలో విశ్వాసులైన కొందరు లేచి అన్ని జనులకు సున్నతి చేయింపవలననియో, యూదులకు అది యూదులు ఆల్రెడీ చేసుకుంటారు, ఇప్పుడు అన్యుల గురించే మాట్లాడుతుంది. ఇదంతా గొడవ. ప్రభువు ప్రతి ఒక్కరికి రక్షకుడు, అన్ని జనాంగం కూడా ఏలువాడు ఆయన, రాజ్యము యెహోవాది, అన్ని జనులు ఏలువాడు ఆయనే. కానీ ఇప్పుడు అన్ని జనుల రక్షణలోకి రావాలంటే ఈ సందిగ్ధం ఉంది. చేయింపవలెనని మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరి. మీరు ఏదైతే సువార్త చేస్తున్నారో, ప్రభు గురించి వివరిస్తున్నారో, దాంతో పాటు ఈ సున్నతిను ధర్మశాస్త్రం గురించి వివరించండి అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు సువార్తకి మార్గము ధర్మశాస్త్రమా, సువార్తకి మార్గము ప్రభువా? సువార్తకి మార్గము ప్రభు గురించి చెప్తున్నప్పుడు సువార్తకి మళ్ళీ మార్గము ధర్మశాస్త్రం అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది తప్పు కదా అనే దాని గురించే మాట్లాడుతున్నారు. గలతీలకి యేసు ప్రభు ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రభువు ఏమని చెప్పి వాళ్ళకు పంపించినాడు? ఏమని చెప్పి ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ చేత పట్టుకుంటున్నాడు? ఒకసారి చూస్తే గలతీలకు 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక్క మాట చూసుకున్నాం. గలతీలకు 2వ అధ్యాయం 15 మనం జన్మం వలన యూదులమే గాని అన్ని జనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. ధర్మశాస్త్రం మన అర్థంలో చూసుకున్నటువంటి అప్పట్లో కదా. ప్రభు ఏం చెప్పినాడు? ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయటకు రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చినా అన్నాడు. ప్రభు నెరవేర్చిన తర్వాత ఇప్పుడు మనం ఎవరిని అనుసరించాలి?
ప్రభు నెరవేర్చినప్పుడు, ప్రభువే ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఈ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ఇచ్చి ఏదో ఒక్కటి మిస్ అయినా నీది పొరపాటు అయినా నువ్వు పాటించినట్టే కదా, నువ్వు నీతిమంతుడు అగ్గుపడవు కదా, నువ్వు రక్షణ నీకు లేనట్టే కదా. ఈ 10ది ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం కాదు, నీ జీవిత కాలం ఎల్లా ప్రతిదినము ప్రతి క్షణము ఈ 10టిలో నుంచి ఏది తప్పిపోకూడదు. అది అప్పుడు నువ్వు ప్రభుకి ఇష్టడు అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో నేను దాన్ని కొట్టివేయడానికి రాలేదు, అవన్నీ నెరవేర్చడానికే వచ్చిన. ఎందుకు మరలా తిరిగి దాని వైపు చూస్తున్నారు అని వీళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశం. ఇంకా కిందికి వస్తే అప్పుడు అపోస్తులను పెద్దలు ఈ సంగతి గురించి ఆలోచించడానికి కూడి వచ్చి బహుతర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారి బహుతర్కం, వాదోపవాదాలు ఎన్నో జరిగినాయి. లేదు అలనాడు ఇవన్నీ ఉంటే మళ్ళీ ప్రభు ఎందుకు వస్తాడు? మరి ప్రభు వస్తే ధర్మశాస్త్రాన్ని ఎట్లా కొట్టేసినాడు? మనం ఇప్పుడు అనుభవిస్తుంది ఏది, మనం అనుసరిస్తుంది ఏది, మనం ఎవరిని ఫాలో అవుతున్నాం అనేది ఎన్నో తర్కాలు ఉండొచ్చు కదా, ఎన్నో విధాలుగా మాట్లాడి ఉండొచ్చు కదా. ఫైనల్ గా ప్రభు ఇక్కడ ఏం చెప్పినాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు. ఇప్పుడు యేసునే అనుసరించాలి, యేసునే మార్గముగా పెట్టుకోవాలి, యేసునే సువార్త ప్రకటించాలి, యేసు గురించి. అదే కదా చేయాల్సింది. ధర్మశాస్త్రం గురించి మరలా నీకెందుకు? సున్నతి గురించి నీకెందుకు? అది లేదు కదా. ఇప్పుడు క్రీస్తును అనుసరించి బ్రతుకమని క్లియర్ కట్ గా దేవుడే నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారానే తండ్రి వద్దు. ఇప్పుడు ప్రభువుని అనుసరిస్తున్నప్పుడు నీకు పాత వద్దు అని వీళ్ళ వాదన. మాట్లాడుతూ వస్తున్నప్పుడు దాని కింద ఇంకా పేతురు గారు లేచి ఇప్పుడు పేతురు గారి యొక్క జీవితంలో అనుభవమును వివరిస్తూ అన్యులకు చేసినటువంటి గొప్ప అద్భుతములను, అన్యులను ఏ విధంగా దేవుడు రక్షించుకున్నాడు, ఏ విధంగా రక్షించుకుంటున్నాడు, అన్యులకైతేనేమి యూదులకైతేనేమి వ్యత్యాసములో ఏమున్నది, ఏ వ్యత్యాసము చూపించినాడు. ఇప్పుడు క్లియర్ కట్ గా ఇప్పుడు ఇంత వివాదం జరుగుతుంది కదా, ఇంత తర్కం జరుగుతుంది కదా యూదులకును అన్యులకును. మరి అన్యులకు యూదులకు అంత తర్కం జరుగుతున్నప్పుడు మరి ప్రభువు అన్యులకి ఉచితమైన రక్షణ ఎట్లా ఇస్తాడు? మరి ఏ విధంగా ఇచ్చినాడు? మరి నా అనుభవములో దేవుడు నన్ను పంపి నేను వివరించినప్పుడు, క్రీస్తు గురించి చెప్తున్నప్పుడు, క్రీస్తు గురించి బోధిస్తున్నప్పుడు ప్రభువాత్మ వారి మీద కుమ్మరింపబడి వారు రక్షణలోకి వచ్చినారు కదా, నేను కళ్ళారా చూసినాను కదా, నేనే సాక్షిని కదా. మరి వాళ్ళని ఎట్లా ప్రభువు పట్టుకుంటున్నాడు? ఇప్పుడు నీకెందుకు ఈ డౌట్? ప్రభువే రక్షించుకుంటున్నాడు, ప్రభువే కాపాడుకుంటున్నాడు, ప్రభువే వాళ్ళను దర్శిస్తున్నాడు. అందులో లేనిది ప్రభువే మార్గం అని చెప్పింది, ఆయన గురించే బోధ వినాలన్నది. మళ్ళా నువ్వు దీని నుంచి ఎందుకు భారం పెట్టుకుంటున్నారు? మీరు ఏ భారం ఇది, ఎందుకు ఈ భారము అనేది వివాదంతో పేతురు గారు మాట్లాడుతూ ఆయన చేసినటువంటి పనుల్లో నుంచి కొన్ని మాటలు తీసి, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగిన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని మీకు తెలియను. ఎప్పుడైతే ఆరంభములో దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడని మీకు అందరికీ తెలుసు కదా, అయితే నన్ను మాట్లాడనివ్వండి. పేతురు గారు ఏం చెప్తున్నాడు? ఎంత వివాదం, ఎంత తర్కం జరుగుతుంది కదా, సరే ఒక్కసారి ఆగండి. ప్రభువు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని మీరందరు గ్రహిస్తున్నారు కదా, మీరందరు ఎరిగినారు కదా, నేను మాట్లాడతాను ఒక మాట అని పేతురు గారు లేచి ఒక మాట ఈ మాట మాట్లాడుతూ, మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే పరిశుద్ధాత్మను అనుగ్రహించి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. చూడండి, మనకు ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మను అనుగ్రహించినాడు, పరిశుద్ధాత్మను మనం ఎట్లా పొందుకున్నామో అదే విధంగా వారికిను అనుగ్రహిస్తున్నాడు కదా. ఇప్పుడు మరి వారు సున్నతి పొందుకోలేరే, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తలేరే, మరి వారికి ఏ విధంగా పరిశుద్ధాత్మ ఇస్తున్నాడు దేవుడు అనే మాట గుర్తు చేస్తూ, అదే మాట ఈ పేతురు గారికి ఎక్కడ ఈ ఫేస్ చేసినాడని మనం చూస్తే, కొర్నేలి యొక్క ఇంటిలో ఆయన కొర్నేలి ప్రార్థన చేస్తున్న దేవదూత వచ్చి మాట్లాడిన తర్వాత కొర్నేలి పేతురు గారిని పిలిపియండి, అక్కడ ఉన్నాడు సీమోన్ గారి ఇంటి, జన్మకారుడైన సీమోన్ గారి ఇంటి ఉన్నారు, పంపియండి అని స్పెషల్గా ఆయనకి పంపించి అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత మీరు ఎందుకు వచ్చినారో దాన్ని ప్రభువు మీరు వివరించండి,
మాకు ఈ విధంగా దేవుడు దర్శనం ఇచ్చి మాట్లాడి మిమ్మల్ని రప్పిమన్నారు, మిమ్మల్ని రప్పించినాము, ఇప్పుడు ఎందు నిమిత్తం వచ్చినారు మీరు మాకు చెప్పండి అని కొర్నేలి ఒక మంచి భక్తుడు, మంచి ప్రార్థనాకరుడు కదా. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నప్పుడు కొర్నేలి ఇంట్లో అనేక మంది మంది అటువంటి అన్యులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు ఆయన వచ్చి, పేతురు గారు వచ్చి ప్రభు గురించి అద్భుతంగా, అసలు ఆ మాటలు వింటుంటేనే అసలు ఎంత మనోహరం అనిపిస్తుంది అంటే, అద్భుతం అనిపిస్తుంది అంటే, దేవుడు ఇక్కడ చూడండి 34వ మాట చూస్తాను, 34వ వచనంలో 10వ అధ్యాయం 34లో, దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. పక్షపాతి కానే కాదు, ప్రజలందరినీ ఏలువాడు ఆయనే, జనములందరినీ ఏలువాడు ఆయనే, భూలోకంని ఏలుతున్నది ఆయనే. మనుషులకు, అన్యులకైతేనేమి యూదులకైతేనేమి ఏ పక్షపాతి కాదు కదా. పక్షపాతి కాదని నేను గ్రహించాను. మరి ఎక్కడ గ్రహించినాడు పేతురు? అసలు ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత కదా వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చింది. మరి ఎక్కడ గ్రహించినాడు? ఇది మాట్లాడుతూ, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించడు. ఇక్కడ కావలసింది ఏంటంటే దేవునికి భయపడాలి, నీతిగా నడుచుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను, నీ మొరను ఆలకిస్తాడు. నీతిగా నడుచుకోవాలి, ఆయనకు భయపడాలంటే ఎగ్జాంపుల్ ఎవరిని చూసాం మనము? కొర్నేలిని చూసాం కదా. ఆయన అన్యుడే. కొర్నేలి నీతిగా, భక్తిగా, దేవునికి భయపడుతూ బతికినాడు కాబట్టి ఆయననే అంగీకరించినాడు దేవుడు. ఇలా అంగీకరిస్తాడు కదా. మనుషుల హృదయాన్ని దేవుడు ఎరిగిన వాడు కదా. మీరెందుకు ఈ మత దానికి సాంప్రదాయం పద్ధతులను మీరు పాటిస్తేనే రక్షణకి అర్హుడని మీరు ఎట్లా చెప్తున్నారు? మీరు మతాచారాల పరంగా కాదు, హృదయాలోచన పరంగా, హృదయాన్ని ఎరిగిన దేవుడు, హృదయాన్ని చూస్తున్న దేవుడు అని ఈ వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పేతురు గారు చెప్తూ ఇక్కడ 43వ వచనమే చూద్దాం, 43, 44. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. తర్వాత పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరికీ పరిశుద్ధాత్మ దిగింది. అన్యుల మీద అందరికి, ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ దిగింది. ఈ పరిశుద్ధాత్మ దిగుతున్నప్పుడు ఇక్కడ ఎవరెవరు చూస్తున్నారో మనకు క్లియర్ కట్ గా మెన్షన్ చేసినాడు. 45వ వచనం, సున్నతి పొందిన వారిలో, అంటే యూదులు కదా, సున్నతి పొందిన వారిలో, పేతురు ఒక్కడే కాదు, వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి పొందినారు. చూడు, వాళ్ళు సున్నతి పొందినారు కదా, వాళ్ళు దేవుని అనుసరిస్తున్న వాళ్ళు కదా. వీళ్ళు దేవుని అనుసరించని వారు, అన్యులు. వీళ్ళ దగ్గరికి వచ్చి దేవుని గురించి సువార్త చెప్పి, దేవుని గురించి మాటలు చెప్పి, జీవితంలో ఎట్లా బ్రతకాలి, ఎట్లా భక్తిగా ఉండాలి, ఎట్లా నీతిగా ఉండాలి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు క్లియర్ కట్ గా పేతురు గారు చెప్పినారు. నీకు కావాల్సింది, దేవుడు కావాల్సింది హృదయం అని క్లియర్ కట్ గా చెప్పినాడు, మతాచారం కాదని క్లియర్ కట్ గా చెప్తున్నప్పుడే వాళ్ళ హృదయాలు కదిలింపబడినాయి. అంతే కదా. వాళ్ళు ఎంత నీతిగా, ఎంత భక్తిగా భయపడి దేవునికి ఉంటేనే కానీ పరిశుద్ధాత్మ పొందుకోలేరు కదా. సో అంత భక్తిగా ఉన్నప్పుడు ఇదంతా పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరిస్తున్నప్పుడు, వీళ్ళు పొందుకుంటున్నప్పుడు, ఇందులో సున్నతి పొందిన వారు కళ్ళారా చూస్తున్నారు. నేను ఇంత సున్నతి పొంది, ఇంత కుటుంబం నుంచి వచ్చి, ఇన్ని ధర్మశాస్త్రాలు పాటించి నేను ఆ విధంగా పొందుకున్నాను, మీరు ఉచితంగానే పొందుకుంటున్నారు కదా. ఇక్కడ ఇది కళ్ళారా చూస్తున్నారు. ఇది ఉచితమైన కృప దేవుడు ఇస్తున్నాడు కదా. ఇస్తున్నప్పుడు అన్యులను ఆయన చూస్తున్నప్పుడు మళ్ళా మీరెందుకు కండిషన్ పెడుతున్నారు మధ్యలో? ఇప్పుడు ఇంకా అద్భుతమైన మాట మాట్లాడుతూ, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు, అది చాలు. ఇంకా మనకి 15వ అధ్యాయంలోకి వస్తే 9వ వచనము, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైనను కనపరచలేదు. చూడండి, వాళ్ళ హృదయములను పవిత్రపరచనంట. అన్యుల హృదయము, యూదుల హృదయం, అందరి హృదయాలు పవిత్రపరిచినాడు. పవిత్రపరిచిన తర్వాత వాళ్ళకి ఏ భేదం లేకుండా చేసినాడు. ఇంకా కావలసింది దేవుడికి ఆచారం కాదు, సాంప్రదాయం కాదు, అలవాటు కాదు, పెద్దలది ఫాలో చేస్తున్నది కాదు. కావాల్సింది దేవుడికి మనసు, హృదయం కావాలి. అది వేసినప్పుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు. దేవుడు పక్షపాతి కానే కాదు అని క్లియర్ కట్ గా చెప్తూ, కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు. చూడండి, ఇప్పుడు మన పితరులైనను మనమైనను మోయలేని కాడి వాళ్ళ మీద 10 ఆజ్ఞలు ప్రతిదీ పాటించాలా, ప్రభువును విశ్వసించాలా. నేను ఎంతగానో భారము, ప్రభు వచ్చిందే అందుకు కదా.
అది నెరవేర్చినాడు. నన్ను అనుసరించండి, నా మార్గంలో నడవండి, నా నీతిని అనుసరించండి, నా ద్వారానే వెళ్తారని ప్రభు చెప్పిన తర్వాత మరలా నీకు ఆ భారం ఎందుకు? ఈ భారం అవసరం లేదు కదా, ఈ కాడి వాళ్ళ మీద ఇంతకాలం భారం పెట్టడం ఎందుకు అని పేతురు గారు మాట్లాడుతూ, ఇప్పుడు చూడండి, ప్రభు అయిన యేసు కృప చేత మనం రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అని చూడండి. ఉచితమైన కృప. మనం బ్రతుకుతున్నామంటే కేవలమైన కృప, మనం జీవిస్తున్నామంటే ఆయన కృప, మనం నడుస్తున్నామంటే ఆయన కృప, రక్షణ పొందినామంటే ఆయన కృప. ఎవరు మనం నచ్చి పట్టుకోలేదు కదా, ఎవరు వచ్చి మనల్ని ఫోర్స్ చేయలేదు కదా. బాప్తిసం తీసుకునేటప్పుడు నీ ఇష్టపూర్వకంగానే అంటే అవునంటాం కదా, అవునా కదా? అమ్మ నాన్న చెప్తేనో, లేకపోతే ఎవరో గురువు చెప్తేనో, లేకపోతే మనుషులను చూసో అతను సువార్త చెప్పినాడు అని కానే కాదు కదా. ఎప్పుడైతే మన హృదయం దేవునికి నిజంగానే నేను నీతిగా, దేవుని పట్ల నిజాయితీగా, ఒక హృదయం అనుసారునిగా బ్రతకాలనే ఆశతో, ఆ పరలోక స్వతంత్రం చేసుకోవాలనే దృక్పథంతో మనమందరము ఆ విధంగా వెళ్ళాలని బాప్తిసం తీసుకున్నాం కాబట్టి మనకున్న యూదులకును ఎలాంటి భేదం లేకుండా, వాళ్ళు ఏంటంటే మొదటి నుంచి ప్రభు ఏర్పరచుకున్నాడు, ధర్మశాస్త్రం ఇచ్చినాడు, సున్నతి పొందుకోవాలని, అది వాళ్ళు ఆ విధంగా ఫాలో అవ్వకుండా వచ్చినారు. కానీ ఉచితమైన కృప చేత అందరినీ సమానంగా చేసినాడు యేసుక్రీస్తు. ఇది కదా మనం అనుసరించాల్సింది, ఇది కదా మనం నడవాల్సింది అని ఇక్కడ పేతురు గారు చెప్తున్నాడు. వాళ్ళు మనం ఎట్లాగా నమ్ముతున్నామో వాళ్ళు కూడా నమ్మితే దేవుడు కృప చేత వాళ్ళని రక్షించుకుంటున్నాడు అని పేతురు గారు చెప్పిన తర్వాత ఇంకా కిందికి వస్తే బర్నబా అపోస్తలులు వాళ్ళు పౌలు జరిగినటువంటి అన్ని జనులలో ఏం జరిగినాయో సూచక క్రియలు కానీ అద్భుతాలు కానీ వాళ్ళు వివరించుకుంటూ వస్తారు. వాళ్ళు వివరించుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు పేతురు గారు మాట్లాడిన పిన్ ఆఫ్ సైలెన్స్ అయిపోయింది ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు. ఎందుకంటే పేతురు గారు అక్కడ చేసిన అద్భుతములు చూసినారు, వాళ్ళతో పాటు వచ్చిన యూదులు చూసినారు. వీళ్ళందరూ ఇది అన్ని జనులకి దేవుడు ఇచ్చినటువంటి కృప అని ఎరిగినారు, సైలెంట్ అయిపోయినారు. ఆ టైంలో వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళది అయిపోయిన తర్వాత సంఘంలో ఉన్నటువంటి యాకోబు గారు, సంఘ పెద్ద అయినటువంటి యాకోబు గారు లేచి ఒక మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడతాడంటే, సంఘ పెద్ద కాబట్టి అక్కడ మాట్లాడుతూ, సరే ఇప్పుడు పేతురు గారి వాగ్వాదం విన్నాడు, ఆయన తర్కం విన్నాడు, పరిచయులది మాట విన్నాడు, పౌలు గారు చేసినటువంటి పరిచయలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు విన్నారు, వాళ్ళ మాటలు విన్నారు, వీళ్ళ మాటలు విన్నారు. సభంతా జరుగుతా ఉన్నది. అందరి మాటలు వింటూ ఇప్పుడు యాకోబు గారు ఒక కొలిక్కి వచ్చి యాకోబు గారు మాట్లాడుతున్నాడు. ఆయన అభిప్రాయాన్ని ఇప్పుడు పంచుకుంటున్నాడు సభలో. ఇప్పుడు ఎవరి వద్ద వచ్చిందంటే యాకోబు గారి అంత వచ్చింది. యాకోబు గారు మాట్లాడుతూ 14వ వచనం, సహోదరులారా నా మాట ఆలకించుడి, అన్య జనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పాటుకు వారిని ఎలాగో మొదట కటాక్షించెనో సిమియోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఇప్పుడు ఇక్కడ అన్ని జనుల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పాటుకు వారికి ఎలాగో మొదట కటాక్షించినాడు. అసలు యాక్చువల్గా మనం చూసుకుంటే ఒక మాట గుర్తు చేసుకుంటే, పూర్వంలో అబ్రహాము ఒక బొమ్మలు అమ్ముకున్నటువంటి అన్యుల కుటుంబంలో నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, అంతేనా కదా? అవునా కదా? అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చినాడు కదా? అన్యుల కుటుంబం నుంచి, బొమ్మలు అమ్ముకునే కుటుంబం నుంచి, అక్కడికి నుంచి అబ్రహాం వచ్చినాడు. సరే, ఇప్పుడు దావీదును అంటే మేల్తరంలో చూస్తాం ఎప్పుడు, కానీ రూతు గారు ఎక్కడి నుంచి వచ్చినారంటే మోయాబు ప్రాంతం నుంచి, అన్యుల ప్రాంతం నుంచి వచ్చినాడు. ఆమె తరం నుంచి బోయజు, ఓబేదదు, యెషయి, దావీదు కదా. అంటే ఎంతమందిని అన్యుల నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక మాట అట్లా గుర్తు చేసుకుంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలన్నారు లాస్ట్కి వచ్చేసి. ఇప్పుడు అట్లా చేసుకుంటూ వస్తే ఇప్పుడు అన్ని జనుల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనం ఏర్పాటు చేసిన ఆ విధంగా ఎట్లా చేసినాడో, ఇప్పుడు అదే జనులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనులు అన్ని జనులను స్వతంత్రించుకుంటారని ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు. ఎక్కడ మాట్లాడాడు అంటే ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట మాట్లాడినప్పుడు, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము
పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోటను బాగు చేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అన్య జనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును. అన్య జనులందరూ నా జనులు స్వతంత్రించుకున్నట్లు. చూడండి, ఈ విధంగా మీకు అప్పుడు ప్రవక్తల ద్వారా నిన్న మాట్లాడినాడు కదా, ఆ విధంగా ప్రవక్తల గురించి మనకు ఈ విధంగా చెప్పబడినది కదా. ఇప్పుడు మీరెందుకు ఇంతలా అన్ని జనుల గురించి మీరు ఈ ప్రస్తావన తీసుకొచ్చినారు? వారి రక్షణకి ఆటంకం ఎందుకు కలగజేస్తున్నారు? ఈ భారం ఎందుకు పెడుతున్నారు? ఇది కాదు కదా అని చెప్పుకుంటూ వస్తూ ఇంకా 19వ వచనం చూస్తే, 15వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం ఇక కష్టపెట్టక, ఇక ఫైనల్ కంక్లూజన్ ఆయన యొక్క అభిప్రాయాన్ని పంచుకుంటున్నాడు. ఎవరు? యాకోబు గారు తన అభిప్రాయాన్ని పంచుకుంటున్నాడు. ఇక్కడ నుంచి అన్ని జనుల మనం ఇక కష్టపెట్టొద్దు. ఇప్పుడు వాళ్ళకు ఒక కండిషన్, మనము నా అభిప్రాయం నుంచి నేను కొన్ని మాటలు చెప్తాను. అవి ఏంటనగా, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవాలని నా అభిప్రాయము. ఆయన అభిప్రాయం చెప్తున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం నుంచి కొంచెం సారం తీసుకున్నాడు. ప్రభు గురించిన అద్భుతమైన ఆయన యొక్క జీవితాన్ని ఆయన చూసినవాడు, ఎరిగినవాడు, దేవుని గురించి సువార్త ప్రకటిస్తున్న వారు వీళ్ళందరూ. దాంట్లో నుంచి కొంచెం సారం తీసుకున్నాడు. ఇప్పుడు ఎవరికి బర్డన్ కాకుండా, దీన్ని మాత్రమే మీరు బాధ పెట్టుకోకుండా, ఎక్కువ బర్డన్ అన్యులకు ఇవ్వకుండా ఇది మీరు అనుసరిస్తే చాలు, ఈ విధంగా మనం ఒక పత్రిక రాద్దాం అనే ఒక కంక్లూజన్కి ఆయన తీసుకొస్తున్నాడు. ఏమి మొదటి కంక్లూజన్ అంటే, విగ్రహ సంబంధమైనది అపవిత్రతను. ప్రభువు నేను తప్ప వేరే ఒక దేవుడు లేడని ఎప్పుడు చెప్పినాడు. అందును బట్టే మీరందరూ అటువైపు వెళ్తున్నారు. నేనే మీ నిజమైన రక్షకుణ్ణి, నేను మిమ్మల్ని రక్షిస్తున్నాను, నా ప్రాణం పెడుతున్నాను, నేను మీ రక్తంలో మీరు అందరినీ కడిగి నా బిడ్డలుగా చేసుకుంటున్నానని ఆ పరలోకం విడిచి భూలోకానికి వచ్చినాడు. విగ్రహారాధన వైపు వెళ్లకుండా, చెట్టులు, పుట్టలు, రాళ్ళు, రప్పలు ఏదానికి వెళ్ళొద్దు. మీరు నిజమైన దేవుని నేను, సృష్టికర్తను నేను, ఆ కాలంలోనే నేను ఉన్నాను కదా, నా ద్వారానే జరిగింది కదా, నేనే వస్తున్నానని ప్రభు వచ్చినాడు. విగ్రహాల వైపు వెళ్ళొద్దు. అది ప్రభు చెప్పిన మాట. అప్పుడైనా ఇప్పుడైనా దేవుడు కూడా అదే చెప్పినాడు కాబట్టి దాంట్లో నుంచి సారా. నెక్స్ట్, జారత్వమును. పెళ్లి కాకముందైనా తప్పు అపవిత్రత పొందుకోవద్దు. పెళ్లి అయిన తర్వాత పొరుగు వారిది ఏదినో ఆశించకూడదు. పొరుగు వారిది ఎవరిదైనా, పెళ్లి చేసుకున్న తర్వాతైనా పెళ్లి చేసుకోకముందని ఏదైనా ఆశించద్దు. జారత్వములో పడిపోవద్దు, పాపములో పడిపోవద్దు. దేవుడు అప్పుడు చెప్పినాడు, ఇప్పుడు కూడా ఇది మనం అనుసరించాలని ఈ మాట చెప్పినాడు. తర్వాత గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక. రక్తము తినకూడదు. అది అప్పట్లో ఉంది. రక్తము ఎందుకు తినకూడదు అంటే, రక్తంలో ప్రాణం ఉంటుంది, ప్రాణం మనం తినొద్దు అని చెప్పినాడు. ప్రాణము, ఆ రక్తాన్ని మనం దాన్ని ఎప్పుడైనా కట్ చేసినప్పుడు దాన్ని తీసేసి, ఎప్పుడైతే మనం కట్ చేసిన వెంబడే మొత్తం అది బయటకి తీసేస్తుంది కదా. ఎంత ఫోర్స్ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, కొన్ని ఫ్రాక్షన్ సెకండ్స్, కొన్ని మినిట్స్ కానీ సెకండ్స్ కానీ, అదంతా బయటకి ఆ ఫోర్స్ లో వచ్చేస్తూ ఉంటుంది, కొంత వెళ్ళిపోతూ ఉంటుంది. రక్తం లేకుండా, మాంసంలో ఉండకుండా ఉంటుంది. సో అందును బట్టి రక్తం అనేది ఒలికించాలి, రక్తం అనేది తినకూడదు. గొంతు పిసికి చంపొద్దు అని అన్నాడు. గొంతు పిసుకుది ఏమైతుంది? ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ ఉందో గొంతు పిసికినాం అనుకోండి, ఏ బ్లడ్ సర్క్యులేషన్ ఉండదో ఆ బ్లడ్ అక్కడే ఆగిపోతుంది. అంతే కదా. కట్ చేసినారనుకోండి, బయటకు ఫోర్స్గా బయటకు వస్తుంది, రక్తము ఒలికింపబడుతుంది. ఇప్పుడు గొంతు ఊపిరాడకుండా పిసికేసినాం అనుకోండి, రక్తం ఎక్కడ పోతుంది మరి? అందులోనే ఎక్కడైతే నరాలు ఉన్నాయి, ఏదైతే ఉందో, ఎక్కడైతే ఫంక్షన్ జరుగుతుందో బాడీలో, చర్మంలో, నరాల్లో, ప్రతి చోట అక్కడే బ్లాక్ అయిపోతుంది. ఇది మాంసము తిన్నప్పుడు అపవిత్రతమే కదా, అందులో రక్తం ఉంటుంది కదా. గొంతు పిసికిన వాటిని, రక్తమును మీరు తినకూడదు అనే మాటను వీళ్ళందరూ ఒక కంక్లూజన్ తీసుకొచ్చి యాకోబు గారు మాట్లాడినప్పుడు సంఘం అంతా, సదస్సు అంతా, ఆ సభ అంతా విన్న తర్వాత లాస్ట్కి ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చినారు. సరే, ఇప్పుడు పేతురు గారి మాట విన్నారు, అన్ని జనులైనటువంటి సమస్యను, పరిశీలు పెట్టే భారాన్ని విన్నారు. తర్వాత యాకోబు గారు చెప్పినటువంటి ఈ యొక్క మాటలు విన్న తర్వాత సంఘం అంతా ఒక కొలిక్కి వచ్చేసి ఒక పత్రిక రాయాలని ఆలోచన చేస్తారు. ఎవరికి పత్రిక అంటే, అన్య జనులుగా రక్షింపబడుతున్న ప్రతి సంఘంలో ఉన్న ప్రతి వారికి ఇవి పాటిస్తే చాలు. దేవుడే మార్గము, దేవుడే నిత్యము,
మనం ఆయన యందే మనం దేవుని దగ్గరికి వెళ్తాం అనేది, ఆయననే జీవం అనే మాటని తీసుకొస్తే ఇక్కడి నుంచి మనకి సున్నతి అనేది కానీ ధర్మశాస్త్రం అనేది కానీ కాదు, ప్రభు వైపు చూస్తూ పరిగెత్తాలని ఒక లేఖ రాసి అన్నిల రక్షణ కొరికి ఒక లేఖ రాసి పంపిస్తారు అక్కడ నుంచి, యెరూషలేము నుంచి. ఇప్పుడు చూస్తే 22వ వచనంలో తొందరగా ముగించేసి, అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబా అను మారు పేరు గల యూదాను సీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంతియోకయకు పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. ఇప్పుడు ఇక్కడ యూదయను సీలాను వీళ్ళిద్దరిని పంపాలని సంఘం నిర్ణయించిందట. ఎందుకు సంఘం నిర్ణయించిందంటే, ఇప్పుడు అక్కడి నుంచి వచ్చింది ఎవరు? బర్నబాను పౌలును. వాళ్ళు వచ్చినారు కాబట్టి తిరిగి మరలా వాళ్ళే ఒక పేపర్ తీసుకొని వెళ్ళినారనుకో, ఇది నిజమా కదా అనే సందిగ్ధంలో ఉండొచ్చు. అయితే విట్నెస్ కింద ఏదైతే సభ జరిగిందో సభ నుంచే సంఘం నుంచే వీళ్ళని ఏర్పాటు చేసి మేము పంపినము, ఇగో ఇది నిజమైనది, ఇది మీరు ఎరగవచ్చు అని యూదాను సీలను వారితో పాటు ఇచ్చి, అయితే వాళ్ళే వివరిస్తారు, మీరు ఆ మాట వినాలి అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక పత్రిక. కింది చూసుకుందాం. వీరు రాసి ఏ విధంగా రాసినారో ఒక అద్భుతమైన చూడండి. సంఘములో వచ్చిన సమస్యను పరిష్కరించిన తర్వాత సంఘ పెద్దలు సంఘమంతా కూడి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తిరిగి మరల ఏ విధంగా సంఘానికి పరిచయం చేస్తే, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని ఎరిగి విట్నెస్ కింద కొందరిని పంపించి అద్భుతమైన లేఖ ఇదేదైతే రాసినారో ఇదే లేఖ సంఘంలో వినిపించబడుతుంది. ఈ లేఖనే మనమందరం అన్యులైన మనమందరికి వర్తిస్తుంది. ఈ లేఖనే మనం ఇప్పుడు చూస్తే దాంట్లో ఏముందో ఒకసారి చూద్దాం. 2:23 వీరు రాసి వారి చేత పంపినదేమనగా అపోస్తులను పెద్దలైన సహోదరులను అంతియోకయలోను సిరియాలోను కిలికియాలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులందరికీ శుభము. కొందరు మా యుద్ధ నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము ఏ అధికారము ఇచ్చి ఉండలేదు. చూడండి ఇక్కడ మనకి ఎక్కడ పంపినారు, ఎక్కడ వచ్చినారు వాళ్ళు? మొదటి వచనంలో వచ్చినారు కదా, కొందరు వచ్చారని. వాళ్ళు అక్కడికి వచ్చారు కదా, వారిని మేము పంపలేదు. ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి వాళ్ళు వచ్చిన వారు కాదు. మీ దగ్గర గలిబిలి జరుగుతుంది, ఇది జరుగుతుందని మేము విన్నాము, సభంతా జరిగింది, ఇది వాళ్ళని మేము పంపలేదు, మీరు తప్పుగా భావించొద్దు, మా నుంచి మేము పంపలేదు కాబట్టి క్లియర్ కట్ గా మీకు మెన్షన్ చేస్తున్నాం. వారంతలో వారే వచ్చినారు, వారు మీకు మనసుల్లోనే కొంచెం ఆ విధంగా అంటే సందిగ్ధంలోకి పడడానికి వాళ్ళు ఆస్కారం ఇచ్చినారు, కానీ మేము అది పంపిన వారు కారు. కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుటకు యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయం కలిగిన. ఎవరిని పంపడానికి యుక్తమని వీళ్ళు ఏకాభిప్రాయం కలిగినారంటే కిందికి ఇచ్చినాడు. కాగా యూదాను సీలను పంపి ఉన్నాము, వారు నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేదురు. ఎప్పుడు ఇక్కడ విట్నెస్ కింద మీకు వస్తున్నారు, వాళ్ళతో పాటు వస్తున్నారు, వాళ్ళు చదివి మీకు వినిపిస్తారు. వీళ్ళు సంఘం నుంచి వీరిని మేము పంపుతున్నాము. ఇంతకుముందు వచ్చి మీకు అది చేసిన వారిని వాళ్ళు మీకు ఏదైతే ఒక దాని గురించి చెప్పినారో, సున్నతి గురించి చెప్పినారో, ధర్మశాస్త్రం గురించి చెప్పినారో అది మేము పంపలేదు. క్లియర్ కట్ గా వీళ్ళు చెప్తున్నారు, మేము వీళ్ళని పంపిస్తున్నాము, వీళ్ళు చదివి మీకు వినిపిస్తారు. ఏమి పాటించాలి, ఏ విధంగా బ్రతకాలి అనేది ఇప్పుడు వీళ్ళు రాసి పంపిస్తున్నటువంటి పత్రిక. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలండి. ఇవి 4 క్వాలిటీస్. మీకు ఎలాంటి భారం మోపము, ఈ 4 క్వాలిటీస్ మీరు వదిలిపెట్టండి. మీరు అన్యుల నుంచి వస్తున్నాడు, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినాడు, మీరు రక్షణలోకి వస్తున్నారు, ప్రభువును అనుసరిస్తున్నారు, ప్రభువులో మీరు బ్రతకాలని, పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలని ఆశ కలిగి వస్తున్నారు కాబట్టి, ప్రభువు అంగీకరించినాడు కాబట్టి మీకు ఏం భారం పెట్టము. సున్నతి కానీ ధర్మశాస్త్రం కానీ ఏమి లేవు, ఈ 4 మాత్రమే మీరు పాటించండి, ప్రభువుకు దగ్గర అవ్వండి అని మాట్లాడుతూ
ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచని. చూడండి, వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి పరిశుద్ధాత్మకు కూడా అంటే చూడండి, ప్రభు యొక్క ప్రేరేపణ, ప్రభు యొక్క మాటలు పలికేవారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులు చెప్పేవారు, ఇవన్నీ పరిశుద్ధాత్మకి అంగీకారం ఎట్లా జరిగినో మాకు కూడా అదే తోచింది. కాబట్టి ఇవి 4 మాత్రమే మీ మీద పెట్టాలనుకుంటున్నాము, అధిక భారం మేము పెట్టదలుచుకోలేదు. ఇవి 4టికి మీరు దూరం ఉంటే, వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమం కలుగును గాక. ఇవి 4టికి మీరు దూరం ఉంటిరా, మీ జీవితంలో మీకు మేలు కలుగుతుంది. ఎందుకు? రక్తమును తినకూడదు, విగ్రహం వైపు వెళ్ళదు, జారత్వం వైపు వెళ్ళదు, గొంతు పిసికిన వాటిని తినకూడదు. ఈ వీటికి మీరు దూరం ఉండండి. అధిక భారం మీకు ఏం లేదు. మీకు ఏదో సాంప్రదాయాలు, మతాచారాలు అవన్నీ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, సున్నతి పొందాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. క్రీస్తులో ప్రభువు మిమ్మల్ని నడిపిస్తున్నాడు, మిమ్మల్ని ప్రభువు పట్టుకున్నాడు, పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడుతున్నారు. ప్రభువులో వెళుతున్నప్పుడు, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఈ 4టికి దూరం ఉండండి, మీరు పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటారు అనే మాట కంక్లూజన్కి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు యూదాను, శీలను వివరిస్తూ వచ్చినప్పుడు ఆ పెక్కు మాటలతో సహోదరులు ఎంతో సంతోషపడినారు. సంఘం అంతటికి సమాధానం దొరికిపోయింది. ఎవరు వచ్చినా వాళ్ళు ఒక పత్రిక రాసి స్టాంప్ వేసి పంపించిన తర్వాత విట్నెస్ కింద వీళ్ళని పంపిస్తే వివరించి చెప్పినారు, ఎవరు వచ్చినా ఈ 4 కండిషన్లు మాత్రమే మీరు పాటించుకోండి, మీకు మేలు కలుగుట కొరకు. కాబట్టి అని వాళ్ళు వివరించిన తర్వాత సంఘమంతా హ్యాపీ. ఎక్కడ పోయినా ఇప్పుడు ప్రభువు గురించి సువార్త ప్రకటిస్తున్నప్పుడు చెప్పడానికి కూడా ఈ 4 అని చెప్పడానికి అద్భుతం కదా, ఇవి చెప్పడానికి కూడా ఈజీ అవుతుంది కదా. ఇంకా మళ్ళీ ఎలాంటి సందిగ్ధం లేకుండా, అది గలిబిలి లేకుండా చూసుకోవడానికి ఎంత బాగుంది కదా. ఇది చెప్పిన తర్వాత, అయిపోయిన తర్వాత, ఇక కొన్నాళ్ళ తర్వాత, కొన్ని దినములైన తర్వాత మరలా తిరిగి బర్నబా, పౌలు ఎక్కడెక్కడైతే సంఘాలు కట్టినారో మరలా రెండవ దండయాత్ర వెళ్దాము. ఎక్కడెక్కడ మనం కట్టుకుంటూ వచ్చినామో, ఏ విధంగా ఉన్నారో, సంఘంలో ఏ విధంగా ఉన్నారో, సంఘ పెద్దలు ఏ విధంగా ఉన్నారో, సంఘస్థులు ఏ విధంగా ఉన్నారో, విశ్వాసులు, శిష్యులు, మనం ఏర్పాటు చేసిన వారు ఏ విధంగా ఉన్నారో, ప్రభువుకి ఇష్టంగా ఉన్నారా, ఏ విధంగా ఉన్నారో మరొకసారి తిరిగి వెళ్దామని బర్నబా, పౌలు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఓకే అనుకొని ఉండొచ్చు. ఉన్న తర్వాత బర్నబా గారు ఏమంటారంటే, మార్కు గారు ఉన్నారు కదా, ఎందుకు మార్కు గారు, మనం అప్పుడే చెప్పినాడు కదా, దైవ సేవకులు వాళ్ళ యొక్క బంధువు. మార్కు గారు బర్నబా యొక్క బంధువు కాబట్టి మార్కు గారిని కూడా మనం తీసుకొని వెళ్దాము, మార్కు గారిని ఎందుకు వదిలిపెడదాము అని అన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏమవుతుందంటే, లేదు పంపులియల్లో పెరిగే దగ్గరికి రాగానే నేను రాను, మీతోటి నేను ఇంకా కొనసాగించలేను, నేను తిరిగి వెళ్తున్నానని మనల్ని పరిచర్యలో నుంచి వెనకకి వెళ్ళిపోయినాడు కదా. ఈ మధ్యలో ఎక్కడైనా బ్రేక్ చేసేవాడు మనకెందుకు, ఎక్కడైనా విడిచిపెట్టి వచ్చేవాడు మనకెందుకు, మనం సంపూర్ణం చేయాలి. ప్రభు సేవలో ఎన్ని శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రభు కొరకు మనం నిర్ణయించుకున్నాం, ఏర్పాటు చేసుకున్నాం, ప్రభులో బ్రతకాలని నిర్ణయించుకున్నాం. మనం మరలా తిరిగి రిటర్న్ ఎందుకు వచ్చినాడు కదా, వద్దు మన ఎంబడ వద్దు అని ఆయన పౌలు, లేదు పోనీ ఒక్కసారి అంటే ఏదో పొరపాటు చేసినట్టు కానీ ఊరికే చేస్తాడా అని ఆయన ఉండొచ్చు. ఇద్దరి మధ్యలో తీవ్ర వివాదం జరుగుతుంది. తీవ్ర తర్కం జరిగిన తర్వాత ఇద్దరికి వచ్చేసి పడకుండా అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తాడంటే, బర్నబాను ఒక సైడు, పౌలు ఒక సైడ్ అయినప్పుడు బర్నబా ఏం చేస్తాడు, తిరిగి మార్కును వెంట పెట్టుకొని కుప్రాకి వెళ్తాడు. ఆసియా, ఆఫ్రికా కంట్రీ, ఆ ప్రాంతంలో అంతా ఈయన అద్భుతంగా బర్నబా ఆయన పౌలు గారిని తీసుకొచ్చింది, పరిచయం చేసింది, ఆయనతో ఉన్నది, ఆయనతో మొదటి దండయాత్రలో ఎంతో పరిచయం చేసినారు. బర్నబా ఎంత అద్భుతమైన పరిచర్యలో వాడబడినాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి, ఇక్కడ వివాదం జరిగేసరికి ఇక్కడ నుంచి విడిపోయినట్టుగానే చూస్తాం. బర్నబా అక్కడి వరకే ఆగిపోయినట్టుగా చూస్తాం. తర్వాత పౌలు గారు రెండవ యాత్రకి వెళ్ళేటప్పుడు శీలా వచ్చినాడు కాబట్టి శీలాను తీసుకొని, శీలాతో మాట్లాడుకొని ఇక్కడ నుంచి రెండవ యాత్రకి ఆయన మొదలు పెడతాడు. మరలా తిరిగి అక్కడ కలుసుకుంటూ రెండవ యాత్రలోకి ఈ ప్రారంభం అనేది జరుగుతుంది. ఓవరాల్ గా కంక్లూజన్ ఏంటంటే, ఈ రెండవ యాత్రకును మొదటి యాత్రకును మధ్యలో వచ్చిన ఒక భేదము, ఒక కఠినమైన సమస్య ఏంటంటే,
అన్యులు రక్షణలోకి రావాలంటే సున్నతును ధర్మశాస్త్రం పాటించాలని వారు లేదు ప్రభు ఏదైతే చెప్పినాడో అది అనుసరిస్తే చాలు అని వీళ్ళు ప్రభువే రక్షకుడు, ప్రభువే మనకు మార్గము జీవము, ఆయన యందే మనకి రక్షణ, మనకి పరలోకం దొరుకుతుందని, ఆయన ద్వారానే వెళ్ళాలని వీళ్ళందరూ బోధ చేస్తున్నప్పుడు ఫైనల్ కంక్లూజన్కి వచ్చినారు. ఎస్, ఏ భారం లేదు, ఈ 4 పెడితే సరిపోతుంది, ప్రభువుని అంగీకరించాలని. కాబట్టి మనం ప్రభువుని అంగీకరించిన మనము అద్భుత రీతిగా ఈ విధంగా మాట్లాడిన ఈ యొక్క అధ్యాయంలో ఇవన్నీ నేర్చుకుంటే వీటికి కూడా మనం దూరం ఉండడం చాలా మంచిది. ఆ విధంగా మన జీవితాన్ని సరిచేసుకొని ఆ యొక్క ఆత్మలో దేవునిలో ఆనందించడం మనందరికీ మేలు. కాబట్టి ఈ చెప్పబడిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.